అంత డిలే ఉండదు. ఏం లేవు. రేష్మా సార్, మాది ఉదయగిరి. అబ్బాయిది పింజిమూరు, సాతవారిపాలెం ఊరు సార్. ఈ అబ్బాయి సూళ్ళూరుపేటలో జాబ్ చేస్తాడంట సార్. నాకు నెల్లూరులో పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి 2 సంవత్సరాల నుంచి మేము కలిసి తిరుగుతున్నాము. పెళ్లి చేసుకుందామని చెప్పి నన్ను మోసం చేసి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ అలాగే తిరిగి ఈరోజు ఇంటికాడికి వచ్చేసరికి ఎవరు లేరు సార్. నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ డిఎస్పీ సార్ మహిళా పోలీస్కి పంపిస్తే డిఎస్పీ సారు ఎంత కారణం డిఎస్పీ సారే సార్ వీళ్ళని పంపించేశారు ఇక్కడి నుంచి. గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు డిఎస్పీ సారు. మీరు డబ్బులు తీసుకొని వదిలేయండి, మీరు ఎందుకు ఎంత దూరం పోతారు, నువ్వు ముస్లిమ్స్ కదా అది అని చెప్పి నన్ను భయపెట్టి అసలు అబ్బాయిని పిలిపించి మాట్లాడటం లేదు సార్ వాళ్ళు. ఆ అబ్బాయి అసలు ఇక్కడ ఎక్కడున్నాడు కూడా నాకు తెలియదు. ఈరోజు వాళ్ళ ఇంటికాడికి వస్తే మొన్న కూడా వచ్చాము, వాళ్ళు ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట సార్. పేరు రేష్మా, నా పేరు రేష్మా సార్. అబ్బాయి పేరు పరుచూరి హరేంద్ర. నాకు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాలి సార్ తను. దీనన్నిటికీ వీళ్ళు పోలీసు వాళ్ళు మద్దతు చేసి వాళ్ళని పంపించేస్తారు ఇక్కడి నుంచి. 2.5 సంవత్సరం నుంచి పరిచయం సార్. ఈ 3 నెలల నుంచి మేమిద్దరం అరుచుకుంటా తిరుగుతున్నాం సార్. 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. డిఎస్పీ సార్ అబ్బాయి రాలేదు, అబ్బాయి డ్యూటీలో ఉన్నాడు, నువ్వు మళ్ళీ రా అని చెప్పి ఆపేసి ఈరోజు ఇంటికాడికి వచ్చేసరికి ఎవరూ లేరు సార్. నా చావైనా బతుకైనా ఇక్కడే చూసుకోవాలి సార్. నేను ఎస్పీ మేడం నమ్మి వచ్చాను సార్. నాకు ఎస్పీ మేడమే న్యాయం చేయాలి సార్. ఇవాళ వెళ్ళాను అంతే సార్. విషయం చెప్పాను సార్. ఎస్పీ మేడం అక్కడ పంపి